పుష్ప 2 మూవీ తొక్కిసలాట వివాదాన్ని సాకుగా చూపి హీరో అల్లు అర్జున్ని ఇరికించాలనుకున్న రేవంత్ ప్రభుత్వ వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. అడ్డగోలు సెక్షన్ల కింద అరెస్టు చేసి ఇక బన్నీ చాప్టర్ క్లోజ్ అంటూ విర్రవీగిన పోలీసులకు తెలంగాణ హైకోర్టు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. నాపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పుష్పరాజు స్టోరీ యాంటీ క్లైమాక్స్గా ముగిసిందని భావించిన తరుణంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం ఈ వ్యవహారంలో పెద్ద ట్విస్ట్. హైడ్రాను అడ్డం పెట్టుకొని హీరో నాగార్జునకు సొంతమైన ఎన్ కన్వెన్షన్ను కూల్చిన రేవంత్ సర్కార్ అల్లు అర్జున్ అరెస్టుతో తెలుగు సినీ ఇండస్ట్రీలో టెర్రర్ క్రియేట్ చేయాలనే వ్యూహంతో పావులు కదిపినట్లుగా వాదన వినిపిస్తోంది. కానీ హైకోర్టు జోక్యంతో చివరకు డామిట్ కథ అడ్డం తిరిగిందని రేవంత్ అండ్ కో తలపట్టుకోవాల్సిన పరిస్థితి. హైదరాబాద్లో మొదలైన పుష్ప వివాదం అటు తిరిగి ఇటు తిరిగి చివరకు అమరావతి రాజకీయాలను సైతం షేక్ చేసే పరిస్థితి వచ్చిందంటే దీని తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇక పుష్పరాజ్ను ఫైర్ చేద్దామనుకున్న ప్లాన్ మిస్ఫైర్ అవడంతో తెలంగాణలో ప్రతిపక్షాల దృష్టిలో సీఎం రేవంత్ రెడ్డి దోషిగా మిగిలిపోయారు. చట్టం ముందు అంతా సమానమేనని, బన్నీ అరెస్టు విషయంలో తన ప్రమేయం లేదని రేవంత్ వివరణలు ఇచ్చుకున్నా కూడా అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆపరేషన్ సక్సెస్ కానీ పొలిటికల్గా పేషెంట్ డెడ్ అనాలేమో. ఇక సంధ్య థియేటర్లో తొక్కిసలాట వివాదంలో హీరో అల్లు అర్జున్ను ఇరికించాలనే విపరీత బుద్ధి అసలు హైదరాబాద్ పోలీసులకు ఎందుకు పుట్టింది? పోనీ కేసు పెట్టాలనుకున్న వీధి రౌడలకు వర్తించే సెక్షన్ల కింద బన్నీని ఇరికించి జైలుకు పంపాలనే కసి పెంచుకోవడానికి కారణం ఏమిటి? పుష్ప హీరో వస్తారని తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం పోలీసులకు లేఖ పంపించినా కూడా దాన్ని కూడా కప్పిపుచ్చి అల్లు అర్జున్ను అరెస్టు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్తో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజల మెదలను తులుస్తున్న ప్రశ్నలు ఇవే. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానాలను దాటవేశారు. కానీ ఇటు తెలంగాణతో పాటు అటు ఏపీలోనూ రాజకీయ రచ్చకు ఈ వివాదం మాధ్యం పోసింది. నిజానికి అల్లు అర్జున్ టార్గెట్ చేసేంత శత్రుత్వం కానీ అవసరం కానీ రేవంత్కు లేదు. పోలీసులు క్రిమినల్స్ను బెదిరించడానికి వాడే ట్రిక్ను ప్రయోగించే ఉద్దేశంతో గతంలో హీరో నాగార్జున భవనాల్ని కూల్చిన విధంగానే ఇప్పుడు బన్నీ అరెస్టుతో సినీ ఇండస్ట్రీకి రేవంత్ జలక్ ఇవ్వాలనుకున్నట్లుగా సమాచారం. రాజకీయాల్లో స్కెచ్ వేయడం గొప్ప కాదు, దాన్ని చివరి వరకు అనుకున్న విధంగా అమలు చేయడంపైనే సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో చాలా ట్విస్టులు టర్నింగ్లతో డ్రామాను నడిపించిన రేవంత్ సర్కార్కు చివరకు బొక్క బోర్ల పడిన పరిస్థితి. సినీ ఇండస్ట్రీపై ఆధిపత్యం మాటేమో కానీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో రేవంత్ గ్రూపు అబ్బాసు పాలైందన్న విమర్శలు ఒకవైపు వెల్లువెత్తుతున్నాయి. ఇక బన్నీ అరెస్టు వెనుక సినీ రంగంపై ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనే రేవంత్ సర్కార్ లక్ష్యం మాత్రమే కాకుండా దీని వెనుక రాజకీయ కారణాలు కూడా ఉన్నాయన్న వాదన ఒకవైపు బలంగా వినిపిస్తుంది. ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణలో రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు సైతం విమర్శలు గుప్పించడంతో రాజకీయ రచ్చ మొదలైంది. ప్రతిపక్షాల విమర్శలను తట్టుకోలేక చివరకు సీఎం రేవంత్ రెడ్డి సంజాయిషి ఇచ్చుకోవాల్సి వచ్చింది. అల్లు అర్జున్ విషయంలో తన ప్రమేయం లేదని, చట్టం ముందు అందరూ సమానమేనంటూ ఆయన వివరణ ఇచ్చుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కూడా అటు బీఆర్ఎస్ నేతలు విరుచుపడడంతో ప్రభుత్వ ఇరకాటంలో పడింది. అటు ఏపీలోనూ దొరికిందే సందుగా ప్రతిపక్ష వైసీపీ నేతలు చంద్రబాబును ఈ వివాదంలోకి లాగి అక్కడి సీఎంపై మండిపడ్డారు. చివరకు తెలంగాణ హైకోర్టులో వాదించిన అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాట అంశాన్ని ప్రస్తావించారు. ఏపీలో బాబుకు ఒక్క న్యాయం, ఇక్కడ బన్నీకి ఒక్క న్యాయమా అంటూ నిరంజన్ నిలదీయడం కొసమెరుపు. ఇక్కడ చంద్రబాబును వివాదంలోకి లాగడం వెనుక కారణాలు ఉన్నాయని బన్నీ వర్గం వాదిస్తుంది. ఏపీలో ఎన్నికల సందర్భంగా రాయలసీమకు చెందిన వైసీపీ అభ్యర్థి తరపున అల్లు అర్జున్ ప్రచారం చేశారని, దాన్ని జీర్ణించుకోలేక బన్నీని దెబ్బతీయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారనేది అల్లు అనుచరుల అనుమానం. ఆ ప్రతీకారాన్ని తీర్చుకోవడంలో భాగంగా ప్రస్తుతం
రేవంత్ సర్కార్ను అడ్డం పెట్టుకొని బాబు గారు కథ నడిపించారన్నది ఇక వారి ఆరోపణ. దీంతో ఈ వివాదం అటు రేవంత్తో పాటు అటు చంద్రబాబు మేడకు చుట్టుకుంది. ఈ అరెస్టు వెనక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తం కూడా ఉందన్న ప్రచారం జరిగిన మెగాస్టార్ చిరంజీవిని నాగబాబుని రాయబారంతో పాటు తాను కూడా స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ వస్తున్నానని మెసేజ్ పంపడం ద్వారా పవర్ స్టార్ సేఫ్ అయిపోయారు. ఈ విషయంలో ఒక్క ముక్కలో చెప్పాలంటే అల్లు అర్జున్ను టార్గెట్ చేయడం ద్వారా రేవంత్ సర్కార్ రగల్చిన రాజకీయ చిచ్చు కాంగ్రెస్ సర్కార్నే కాకుండా అటు టీడీపీని కూడా కుదిపేస్తుంది. ఎవరో జ్వాలను రగిలించారు, వేరెవరో దానికి బలయ్యారు అంటే ఇదేనేమో.